తెలంగాణ ఫోక్ కళలకు ఈ మధ్య కాలంలో కొత్త ఊపు తీసుకొచ్చిన పేర్లలో నాగదుర్గ పేరు ముందుంటుంది. తన అద్భుతమైన డాన్స్, స్టెప్స్, హావభావాలు, స్టేజ్ ప్రెజెన్స్ తో లక్షలాది మంది అభిమానులని సంపాదించుకుంది నాగదుర్గ. ఇప్పుడు ఫోక్ డాన్సర్ గా మాత్రమే కాకుండా హీరోయిన్ గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తుంది. ఒక చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన ఆమె ప్రయాణం నేడు వెండితెరకు చేరడం నిజంగా ఎంతో ప్రేరణనిచ్చే విషయం. నాగదుర్గ తెలంగాణ రాష్ట్రంలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే కళలపై, ముఖ్యంగా నృత్యంపై ఆమెకు ఆసక్తి ఎక్కువ. పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో ఎప్పుడు ముందుండేది. పాట వినిపించగానే అడుగులు వేయడం ఆమెకు సహజ సిద్ధమైన ప్రతిభ ఉండేది. ఆమె కుటుంబం కూడా కళలపై ఆసక్తి ఉండడంతో నాగదుర్గ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. చిన్న వయసులో ఆమెను కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలలో శిక్షణకు పంపించారు. శాస్త్రీయ నృత్యంలో బలమైన పునాది ఏర్పడడం తర్వాత ఆమె ఫోక్ డాన్స్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించడానికి ఎంతో సహాయపడింది. నాగదుర్గ కేవలం డాన్స్ నేర్చుకోవడమే కాదు, దాని ఒక సాధనగా తీసుకుంది. రోజు గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తూ తన స్టెప్స్ ను మెరుగుపరుచుకుంది. శరీర భాష, భాష వ్యక్తీకరణ, లయ, ఈ మూడింటి సమన్వయమే గొప్ప డాన్సర్ గా తయారు చేసింది. కూచిపూడి ద్వారా వచ్చిన క్రమశిక్షణ, ఫోక్ డాన్స్ లో వచ్చిన స్వేచ్ఛ కలిగిన ఆమె ప్రదర్శనల మరింత ప్రత్యేకంగా మార్చాయి. తెలంగాణలో జానపదల కళలకు ఎప్పటి నుంచో ఒక ప్రత్యేక స్థానం ఉంది. బతుకమ్మ, బోనాలు, గ్రామోత్సవాలు వంటి వేడుకలలో ఫోక్ డాన్స్ ముఖ్య భాగం. నాగదుర్గ ఈ వేదికలనే తన మొదటి అవకాశాలుగా మార్చుకుంది. స్థానిక స్టేజ్ షోలలో మొదలైన ఆమె ప్రయాణం క్రమంగా పెద్ద ఈవెంట్స్ కి చేరింది. ఒకసారి ఆమె స్టేజ్ పర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆమెను గుర్తించారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత నాగదుర్గ కెరియర్ మరో మలుపు తిరిగింది. తెలంగాణ ఫోక్ సాంగ్స్ కు ఆమె చేసిన డాన్స్ వీడియోలు విపరీతమైన వ్యూస్ సాధించాయి. గ్రామీణ స్టైల్, అసలైన ఫోక్ ఎనర్జీ, సహజమైన ఎక్స్ప్రెషన్స్ ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రేక్షకులు ముఖ్యంగా ఆమె డాన్స్ లో కనిపించే న్యాచురాలిటీ ఎంతో ఇష్టపడతారు. గ్లామర్ కంటే కళకు ప్రాధాన్యం ఇచ్చే తీరు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. నాగదుర్గ పాపులారిటీ పెరగడంలో కొన్ని పాటలు కీలక పాత్రలు పోషించాయి. ఆమె చేసిన కొన్ని ఫోక్ వీడియోలు మిలియన్ల వ్యూలు సాధించాయి. ముఖ్యంగా గ్రామీణ భాష, తెలంగాణ యాసతో ఉన్న పాటలకు ఆమె చేసిన ప్రదర్శనల్లో ప్రజల్లో బాగా చేశాయి. ఆమె డాన్స్ లో కనిపించే శక్తి, భావ వ్యక్తీకరణల వల్ల సాధారణ పాట కూడా ప్రత్యేకంగా కనిపించింది. కాపోలి ఇంటికాడ ఇలాంటి పాటలు ఆమెకు ఎంతో క్రేజ్ తీసుకొచ్చాయి. నాగదుర్గ వందల్లో కాదు, వేల సంఖ్యలో స్టేజ్ షోలు చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చింది. వివిధ సంస్కృత కార్యక్రమాలలో, ప్రైవేట్ ఈవెంట్స్ లలో, ఫెస్టివల్స్ లలో ఆమె ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రతి షోలో కొత్త ఎనర్జీతో కనిపించడం ఆమె ప్రత్యేకత. ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం కూడా ఆమె బలమైన అంశం. తనకు వచ్చిన జ్ఞానం ఇతరులకు పంచాలని భావించిన నాగదుర్గ డాన్స్ అకాడమీ కూడా ప్రారంభించింది. కొత్త తరం పిల్లలకు ఫోక్ మరియు క్లాసికల్ డాన్స్ నేర్పుతూ కళను ముందుకు తీసుకెళ్లింది. కళ కేవలం వినోదం కాదు, అది సంస్కృతి అని ఆమె తరచూ చెబుతుంది. విజయం వెనుక కష్టాలు ఉండడం సహజం. నాగదుర్గ ప్రయాణం కూడా అంత సులభం కాదు. ప్రారంభంలో అవకాశాల కోసం ఎన్నో తలుపులు తట్టాల్సి వచ్చింది. మహిళగా ఫీల్డ్ లో నిలబడడానికి విమర్శలు, ఒత్తిడులు ఎన్నో ఎదుర్కొంది. అయినా తన లక్ష్యం మీద నమ్మకం కోల్పోలేదు. ప్రతిభ ఉంటే అవకాశం తప్పక వస్తుందనే నమ్మకంతో ముందుకు సాగింది. ఫోక్ డాన్సర్ గా పేరు సంపాదించిన తర్వాత సినీ పరిశ్రమపై దృష్టి నాగదుర్గపై పడింది. ఆమెకు సినిమాలో అవకాశాలు రావడం ప్రారంభమైంది. మొదటగా పాటలు, ప్రత్యేక ప్రదర్శనలు చేసిన ఆమె క్రమంగా నటనలో కూడా తన ప్రతిభను చూపించింది. ఇటీవల నాగదుర్గ హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫోక్ డాన్స్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ కు, నటనకు సహాయపడడంతో కెమెరా ముందు కూడా సహజంగా మెరిసింది. హీరోయిన్ గా ఆమె ప్రయాణం కొత్త అధ్యాయం ప్రారంభించింది. గ్రామీణ నేపథ్యంలో ఉన్న కథలకు ఆమె మంచి అవకాశాలు వస్తున్నాయి. దర్శకులు కూడా ఆమె సహజ నటనను మెచ్చుకుంటున్నారు. నాగదుర్గ ప్రత్యేకత ఒకటే, ఆమె ఒరిజినాలిటీ ట్రెండ్స్ వెంబడించకుండా తన మూలాలను వదలకుండా ఫోక్ కళను ఆధునిక ప్రేక్షకులకు చేరువేసింది. ఇది చాలా అరుదైన విషయం. ఆమె డాన్స్ లో తెలంగాణ నేల సుహాసన కనిపిస్తుంది. అదే ప్రేక్షకులకు ఆమె దగ్గర చేసింది. ఫోక్ డాన్సర్ గా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత సినిమాల నుంచి అవకాశాలు రావడం ప్రారంభమైంది. మొదటగా స్పెషల్ సాంగ్స్, ప్రమోషనల్ వీడియోల ద్వారా కెమెరా ముందు కనిపించింది. క్రమంగా నటనపై దృష్టి పెట్టిన సినిమా రంగంలో అవకాశాలను అందుకుంది. 2025 చివరిలో, 2026 ప్రారంభంలో కల్వివనం చిత్రం ద్వారా నాగదుర్గ సినిమాలో మరింత గుర్తింపు పొందింది. ఇందులో రఘుబాబు, బిత్తిరి సత్య వంటి ప్రముఖ నటులతో కలిసి కనిపించింది. ట్రైలర్, టీజర్ విడుదలైనప్పటి నుంచే ఈ చిత్రంపై మంచి ఆసక్తి ఏర్పడింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో నాగదుర్గ పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. లవ్ ఓ లవ్ ఈ సినిమా టీజర్ లో ఆమె కనిపించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఫోక్ డాన్సర్ గా తెలిసిన ఆమె రొమాంటిక్ పాత్రలో ఎలా కనిపిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగదుర్గ కెరియర్ లో అతిపెద్ద మైలురాయిగా నిలిచింది
అయింది. ఆమె తాజా చిత్రం ప్రముఖ నటుడు ప్రియదర్శి సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఆమెకు దక్కింది. ఈ అన్టైటిల్డ్ ప్రాజెక్ట్ కు సుకుమార్ రైటింగ్స్ మరియు బన్నీవాస్ స్వయంగా నిర్మిస్తున్నారు. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలంగాణ కుటుంబ నేపథ్యంలో సాగే ఒక వినోదాత్మక కథగా రూపొందుతుంది. 2026 జూన్ 25న ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుంది. ఫోక్ సింగర్ మరియు డాన్సర్ గా పేరు తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడు మెయిన్ లీడ్ హీరోయిన్ గా వెండితెరపై కనిపించబోతుండడం అభిమానులకు ఆనందం కలిగిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆమె కెరియర్ మరో స్థాయికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు నాగదుర్గ ప్రత్యేకం? నాగదుర్గను ప్రత్యేకంగా నిలబెట్టేది ఆమె ఒరిజినాలిటీ ట్రెండ్స్ వెంబడించకుండా తన తెలంగాణ మూలాలను గర్వంగా ప్రదర్శించింది. ఆమె డాన్స్ లో కనిపించే నేల వాసన సహజ భావాలు ప్రేక్షకులకి బలంగా కనెక్ట్ చేశాయి. సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్లు, యూట్యూబ్ లో భారీ వ్యూస్, స్టేజ్ షోలలో అపారణ ఆదరణ ఇవి నాగదుర్గకు ఉన్న ప్రజాదరణకు చూపిస్తాయి. ఆమె కొత్త వీడియో లేదా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వెంటనే వైరల్ అవుతుంది. నాగదుర్గ లక్ష్యం కేవలం హీరోయిన్ గా ఎదగడం మాత్రమే కాదు, తెలంగాణ జానపద కళను పరిచయం చేయడం ఆమె కళ. మరిన్ని సినిమాలు, డాన్స్ ప్రాజెక్ట్, అంతర్జాతీయ ప్రదర్శనలతో ఇంకా ముందుకు వెళ్లాలని మనం ఆశిద్దాం. నాగదుర్గ ప్రయాణం ఒక సాధారణ అమ్మాయి అసాధారణ స్థాయికి ఎలా ఎదగగలదో చెప్పే అద్భుత ఉదాహరణ. ఫోక్ డాన్సర్ గా మొదలైన ఆమె జీవితం సోషల్ మీడియా స్టార్ గా ఎదిగి ఇప్పుడు హీరోయిన్ గా వెండితెరపై మెరవడం ఆమె కష్టానికి ప్రతిఫలం. ఫోక్ స్టేజ్ నుంచి ఫిలిం సెట్ వరకు నాగదుర్గ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఆమె తెలుగు సినీ పరిశ్రమలో మరింత పెద్ద స్థానం సంపాదిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.